ఈ ఒక్కేడు చూస్తా రాకుంటే సప్పుడేకేదన్నా దందా పెట్టుకుంటా అచ్చినట్టు అచ్చి పోవట్టే కొలువులన్నీ ఏండ్ల కమానం కోచింగ్లు తీసుకొని చదువుడైతుండే 1 మార్కు 2 మార్కుల్లో పోవట్టే గందుకే ఈ తాప గట్టి గూకుంటా లేదంటే దందా పెట్టుకునేదే ఉత్తమున్నట్టున్నది. ఇగో గిట్లనే అనుకుంటుండొచ్చురు చాలా మంది. ఆల్రెడీ ఏం దందా పెడితే మంచిగుంటదని గూగుల్ తల్లిని బతిమలాడుతుండొచ్చురు. కానీ గీళ్ళు ఆల్రెడీ దందాలకు దిగిండ్రు. దందా గురించి చెప్పి పెరట్ల తిరిగే కోళ్లను చూపిస్తున్నారేంది అంటురులే. ఉపాధి చూపెట్టేది ఇవ్వే మరి. అట్లాని బయట దొరికే నాటుకోళ్లు కాదుల్లో. పివి నరసింహారావు వెటర్నరీ పెద్దబడోళ్ళు కొత్తగా డెవలప్ చేసిన కోళ్లు. ఈ రాజశ్రీ కోళ్లు మా పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు ప్రత్యేకంగా రూపొందించారు. ఇవి అన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకోవడమే కాకుండా సంవత్సర కాలంలో 160 నుంచి 180 గుడ్లు పెడతాయి. రాజశ్రీ కోళ్లు అంటారు. హగో అచ్చం నాటుకోళ్ల లెక్కనే ఉంటాయి గాని జరంత కాళ్ళు పొడుగుంటాయి. వీటి చదువుకొని కొలువు రానోళ్లకు, కొత్తగా దందా చాలు చేద్దామనుకునేటోళ్లకు, రైతులకు వరంగల్ మామునూరు కృషి విజ్ఞాన కేంద్రమోళ్ళు కోళ్లు పెంచుట్లా ట్రైనింగ్ ఇచ్చి మొదలు 10 కోళ్లు ఇస్తున్నారు. హగో గట్ల తెచ్చి పెంచుతున్నాడు గీ అన్న. బయట చికెన్ కొనే తిప్పలేదు, గుడ్లు కొనుక్క రావాల్సిన పని లేదు. ఇంటికాడనే ఇట్లా ఫామ్ పెట్టి పెరట్లనే మేపుతున్నారు. దానా అది స్పెషల్గా ఏం లేదు. మనం కాంపౌండ్లో వేసి పెడితే దాంట్లోనే తిరిగితే దాంట్లోనే గ్రోతింగ్ కూడా తొందరగా వస్తుంది. ఇప్పటికి 1200 మందికి 12,000 కోళ్ళు ఇచ్చిరట. ఖర్చు సుత పెద్దగా ఉండదు కాబట్టి చాలా మంది తెచ్చుకొని సాదుతున్నారు. అప్పుడప్పుడు సైంటిస్టులు, డాక్టర్లు ఫోన్ చేసి కోళ్ల పరిస్థితి ఏంది ఎట్లున్నదని అరుచుకుంటారట. ఏమన్నా తక్లీఫ్ ఉంటే ఎమ్మటే మందులు ఇస్తారట. అవిటికవ్వే పెరుగుతాయి కాబట్టి బలంగా ఉంటాయి. మళ్ళా గుడ్లు సుత ఏడాదిలా 160 గుడ్లు పెడతాయట. ఒక సంవత్సర కాలంలో సుమారుగా 150 నుంచి 160 గుడ్లు పెడతాయి. అంటే ఇవి నాటుకోళ్ల కన్నా ఒక 5 రెట్లు గుడ్లను అధికంగా ఇవ్వడం జరుగుతుంది. అటు గుడ్లతోని ఇటు మాంసంతోని 2 తీర్ల ఆమ్దాన్ వస్తుంది కాబట్టి కాయిషున్నోళ్ళు ఆలోచన ఎయ్యురి మరి.